నుండి ప్రభువు కోరేది ఏంటిదంటే మన జీవితము ఆయనకు ఇష్టలుగా జీవించాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూద్దాం. మరొకసారి ప్రభు ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభు మనకు తరుణాలు అనుగ్రహించాడు కాబట్టి కొన్ని మాటలు మనం చూచి ఈ కూడికను మనం ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటి మాట ఏంటిదంటే మత్తయి సువార్త 8 విశ్వాస జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు ఎటువంటి సందర్భాల్లో మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 13:28 అందరు కలిసి చదువుకుందాం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. ఇక్కడ పొలములో విత్తనాలు విత్తారు, గోధుమలు విత్తారు. గోధుమలు బాగా చక్కగా మొలకెత్తుతూ వచ్చాయి. కొంతకాలమైన తర్వాత గోధుమల మధ్యలో వేటిని చూస్తూ వచ్చారు? గురుగులు చూస్తూ వచ్చారు. గురుగులు కూడా మొలకెత్తాయి. అయితే దాసుడు పనివారు గురుగులు విత్తలేదు, గోధుమలు మాత్రమే విత్తుతూ వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత గోధుమల మధ్యలో గురుగులు కూడా కనిపించబడ్డాయి. అనేక సందర్భాలు మన ఆత్మీయ జీవితంలో చక్కగా ప్రారంభిస్తాం. ఆత్మీయ జీవితాన్ని క్రమక్రమేణా మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా తయారవుతామంటే గురుగులుగా మనం తయారయ్యే విశ్వాసులుగా మనం ఉంటాం. అంటే క్రమక్రమేణా శత్రువుకు మనము చోటిచ్చిన వారమై, వ్యతిరేకమైన స్వభావము కలిగిన వారమై, గురువులు లాంటి స్వభావము మనము కలిగిన వారముగా మనం ఉంటాం. అందుకే పనివారు అన్నారు, అయ్యా గురుగులు వచ్చాయి కదా, వాటిని మేము పెరికివేయటం నీకు ఇష్టమా అని అడగగా ఎంత చక్కటి మాట. బాగా గమనించండి. రాత్రి ప్రభువుని అంగీకరించిన దేవుని బిడ్డ, ప్రతి దేవుని బిడ్డ తాను ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ వస్తున్నప్పుడు మన చుట్టూ గురుగులుంటాయి. జాగ్రత్త. అది అయితే గురుగులను పెరికివేయుట అది మన పని కాదు. అది గురుగులను పెరికివేయుట అది ఎవరి పని అంటే ఆయన చేస్తాడు. అందుకే అంటాడు, రెంటిని ఎదగనీయుడి. రెండు కలిసి ఎదగాల. ఏవేవి? గురుగులు, గోధుమలు. అయితే మనము ఆ ఎదుగుచున్న సందర్భంలో నువ్వు గురుగువా గోధుమవా అది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకోండి, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభువు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగము చాలా గొప్పది. పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, ముఖం ఇచ్చాడు, పెరికివేయి వారికి నా వెంట్రుకలన్నీ ఇచ్చాను, కొరడా దెబ్బల చేత కొట్టించుకున్నాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, తన సర్వాన్ని ఇచ్చాడు. పాపి అయిన మానవుని కొరకు తాను ఒక్క రక్తపు చుక్క కూడా తాను ఉంచుకోలే. చివరికి బల్లెము తెచ్చి ఆ బల్లెము కూడా ప్రక్కన పొడిచి సంపూర్ణముగా పాపి అయిన మానవుని కొరకు తాను కార్చిన ఆ రక్తము చాలా గొప్పది. ఈ రాత్రికాల సమయంలో ఆ రక్తము నీ వరకు కూడా ప్రవహింపజేస్తున్నాడు ప్రభు. ఎంతకాలం ఇంకా ప్రభువుని అంగీకరించక ఇప్పుడే వద్దు నాకని ప్రభువును తృణీకరిస్తూ ప్రభువు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆ నిత్యమైన రక్షణను మనం ఎంతకాలం పోగొట్టుకుంటాం. ఒక్కసారి శిలువ మీద వేలాడుచున్న ఆ ప్రభువు కార్చిన ఆ ప్రశస్తమైన రక్తాన్ని ఒక్కసారి చూడు. దారలు కారుచుంది. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తము నీ వరకు కూడా ప్రవహింపజేసి
నీలో నాలో ఉన్న పాపపు మడుగులన్నిటినీ కడిగి శుద్ధి చేయటానికి. శుద్ధి చేయబడ్డావా? ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డగా చేయబడి యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన అనుభవంలోనికి వచ్చావా? అలాగైతే మంచిది. అయితే ఇంకా రాలేదా? ఇంకా తృణీకరిస్తున్నావేమో. దేవుని యొక్క మాటను, దేవుడిచ్చిన తరుణాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమస్తాన్ని తృణీకరించి నాకిప్పుడే వద్దు వద్దని వెళ్ళిపోతూ దూరంగా వెళ్తున్నావేమో సిలువకు. అయితే రాత్రి ప్రభు పిలుస్తున్నాడు, నా కుమారుడా రా. చూడండి, కీర్తన 4. దేవుని యొక్క రక్షణను తృణీకరిస్తూ వెళ్తుంటే కీర్తన 4 2వ వచనం అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. కీర్తన 4:2. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం ఇంకా ఇంతకాలము నువ్వు ప్రేమించి ఏమి సంపాదించుకోగలిగావు, ఏమి పొందుకోగలిగావు? ప్రభు యొక్క రక్షణను తృణీకరిస్తూ, ప్రభు నా కొరకు చూపించిన ఆ కల్వరి ప్రేమను వద్దంటూ కాళ్ళతో త్రొక్కుతూ ఎంతకాలం ఇంకా రక్షణ అనుభవంలోనికి రాక పాపపు జీవితంలోనే కొనసాగించుకుంటూ వస్తా. దేవుని యొక్క గౌరవమును అవమానముగా మారుస్తూ, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, తర్వాత అబద్ధమైన వాటిని ఎంతకాలం వెతుకుతూ వెళ్తాం. అయితే రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు చెంతకు రా. ప్రభువును అంగీకరించిన మనము ప్రభు కోరేది ఏంటంటే తన సర్వాన్ని ఇచ్చాడు కదా, ఒకటే, ఆయనకిష్టుడుగా జీవించు. ఆయనకిష్టం లేని వాటిని నీ జీవితంలో కోరద్దు సుమా. ఆయనకిష్టం లేని వాటి కొరకు నీ జీవితంలో ప్రాకులాడద్దు, పరిగెత్తద్దు. మొట్టమొదటిది, ఆయనకిష్టమైంది ఏంటంటే గురుగుల మధ్యలోనే ఎదిగి ఒక స్థాయిలోనికి, ఆత్మీయమైన ఉన్నతమైన స్థాయిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి అనుకుంటున్నావేమో, వాళ్ళెందుకున్నారు, వీళ్ళెందుకున్నారు, వాళ్ళేంటి వీళ్ళేంటి అనుకుంటున్నావేమో. అందరు ఉండాలి, మనకు గురుగుండాలి. చెప్పండి, గురుగుండాలి. అయితే ఒకటి మనం ప్రశ్నించుకోవాలా, నేను గోధుమనా? అయితే గోధుమకున్న గొప్ప లక్షణం ఏంటిది? గోధుమ కోసిన తర్వాత ప్రభువుతో నిత్యం ఉంటుంది. అక్కడ రాయబడిన మాట చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము. అందరు తీయండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. మత్తయి 13:30 అందరు కలిసి చదువుకుందాం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో. కనుక గోధుమలను నా కొట్టులో చేర్చి, తర్వాత గురుగులంట వాటిని ఏం చేస్తాడంట? చెప్పండి గట్టిగా. కనుక ఆత్మీయ జీవితంలో ప్రభువుకు ఇష్టమైన జీవితం లేకపోతే మనం ఏం చేయబడతామంటే, చెప్పండి గట్టిగా. కనుక ఈ రాత్రి చాయిస్ మనకే. ఎన్నిక చేసుకో. ఇక నుంచి వెళ్ళక మునుపు కాల్చబడుటకు ఆత్మీయ జీవితంలో పొలంలో ఉన్నావా? ప్రభుతో ఉండుటకు నిత్యము పొలములో ఉంటున్నావా? దేవుని మందిరానికి వస్తున్నాం, మన స్థానిక సంఘానికి వెళ్తున్నాం. స్థానిక సంఘంలోనికి వెళ్ళుట ద్వారా, దేవుని మందిరంలోనికి వెళ్ళుట ద్వారా అంతములో మనము పొందే ఆ గోల్ రీచ్లో ఏది మనం పొందుకుంటాం? కాల్చబడుటనా? రెండవది ప్రభుతో నిత్యము ఉండుట. కానీ మొట్టమొదటిది, ఆయనకు ఇష్టడుగా మనం లేకపోతే మనం కాల్చబడతాం. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినట్లయితే ఆయనతో నిత్యము గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడి. అది కనుక నిత్యము గోధుమలను ఆయనతో ఉండే గొప్ప ధన్యత మొదటి భాగము. రెండవది చూడండి,
ఆయనకిష్టులుగా జీవించే రెండవ సత్యములోనికి మనము నడిపించబడతాం. చూడండి, యోబు 6వ అధ్యాయము. యోబు 6వ అధ్యాయము 9వ వచనం. యోబు 6:9 అందరు కలిసి చదువుకుందాం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము. కనుక రెండవ సత్యము యోబు తాను అంటున్నాడు, తాను సెలవిచ్చిన మాట ఏంటంటే, తాను వెళ్ళుచున్న ప్రతి పరిస్థితిలో తాను బహుభయంకరమైన పరిస్థితి. యోబు ఒళ్ళంతా చెప్పండి పుండ్లు, పచ్చి పుండ్లు. ఒకవేళ మనకి అటువంటి రోగం వస్తే మనం ఏమైపోయిందేమో. చక్కటి రోగము, పుళ్ళు వచ్చాయి. ఏం తీసుకున్నాడు చేతికి? చిల్ల పెంకు తీసుకుని ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడా? ఆహా ఇట్లా ఆడుకుంటున్నాడా? కాదు. ఆ బాధలో ఆ పెంకు తీసుకొని ఏం చేస్తున్నాడంటే ఒళ్ళంతా ఎంత భయంకరమైన పరిస్థితి. అటువంటి సందర్భంలో యోబు ఏమంటున్నాడంటే, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలిపేస్తాడు. యోబు అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలిపేశాడు. మనం ఎప్పుడు నలిపేస్తామండి చెప్పండి? వేటిని నలిపేస్తాం? చెత్త పేపర్లు, చిత్తు పేపర్లు. కొన్ని సందర్భాలు మన పాకెట్లో, మన హ్యాండ్ బ్యాగ్లో మనకేముంటాయి? అన్ని చిత్తు పేపర్లు అన్నీ లోపల ఉంటాయి. ఒకసారి కూర్చొని అవన్నీ ఏం చేస్తాం? తీసి నలిపేసి పడేస్తాం. 500 నోటు నలిపేస్తావా? అబ్బో నలపం. అది ఒకవేళ నలిగిపోయినా కూడా ఏం చేస్తాము? దానికి ఇస్త్రీ చేస్తాడంటే బాగా. గుడ్, వెరీ గుడ్. అంటే వాటిని ఏం చేస్తామంటే 500 నోటుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాం. కొన్ని సందర్భాల్లో వాషింగ్ మిషన్లో వేస్తాం బట్టలు. అప్పుడు పాకెట్లో కొన్ని పైసలు ఉంటాయి. అవన్నీ నలిగిపోయి ఉంటాయి. అమ్మా నలిగిపోయింది, బయట పడేసేయంటవా? చూడండి, యోబు ఆత్మీయ జీవితంలో తాను నేర్చుకుంది ఏంటంటే, యోబు సంపూర్ణముగా దేవుని చేతిలో పెట్టబడ్డాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే యోబుని ఇంకా నలిపి పెడుతున్నాడు. ఇంకేమంటున్నాడంటే అక్కడ, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము. జాడిస్తాం. ఏం జాడిస్తాం? ఇప్పుడు ఎవరు జాడిస్తున్నారు లేండి బట్టలు అన్నీ. అన్నీ చెప్పేస్తున్నాడు. అప్పుడు చేతులు జాడించి అన్నీ తీసేవాళ్ళు. ఇట్లా తీసిన తర్వాత చూస్తాం మట్టిపోయిందా. కనుక అనేక సందర్భాలు దేవుని బిడ్డ గుర్తుంచుకో, ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని జాడిస్తాడు. ఎందుకు? మనలో ఉన్న చెత్త, చెదారము, మలినము అంతా వెళ్ళిపోవటానికి. కానీ రెండవ సందర్భంలో గుర్తుంచుకోండి, ప్రభువుకి ఇష్టానుసారులుగా మనము జీవించుట చాలా ప్రాముఖ్యమైంది. ఎదుగు ఉన్నతమైన స్థాయిలోనికి రా. ఆఖరి వరకు ఎదుగు. కోతకాలము వచ్చు వరకు కూడా సంఘంలోనే ఉండి, గురువుల మధ్యలోనే ఉండి, ఆత్మీయ జీవితంలో ఎదిగి ప్రభు వచ్చినప్పుడు నేను గోధుమన గురుగా, గోధుమ అని చూపించు. చాలా ప్రాముఖ్యమైంది. గురువుగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవద్దు సుమా. గురువుగా వ్యతిరేకమైన స్వభావము కలిగి సంఘానికి, క్రమమైన జీవితానికి విరుద్ధమైన జీవితము కలిగిన వాడిపై వారితో వీరితో కలిసి శత్రువుకు చోటిచ్చి, శత్రువు చేసే పనికి చోటిచ్చి గురువుగా నీ జీవితంలో పైకి రావద్దు. అయితే ప్రభు వస్తాడు ఒకరోజు, ఆయన మన జీవితం ఏంటిదో, జీవించిన జీవితం ఏంటో తెలియపరిచే దినం ఒకటి వస్తుంది. మంచి గోధుమ గింజ వలె పైకి ఎదుగు. రెండవది, ఆత్మీయ జీవితంలో ప్రభు నన్ను శ్రమపరుస్తున్నాడా? శరీర జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అనేకమైన అనుభవాల ద్వారా ప్రభు తీసుకెళ్తున్నాడా?
జాడిస్తున్నాడు. అయ్యో ఎందుకు ఇంత శ్రమ నాకు, అయ్యో నాకెందుకు ఇంత బాధ, అయ్యో నాకెందుకు ఇంత వేదన, కఠినమైన శిక్ష నన్ను తీసుకెళ్తున్నాడు ప్రభు అని కన్నీరు కారుస్తున్నావేమో ఈ రాత్రి. అది అవసరం మనకు. యోబుకు అవసరమైనప్పుడు మనకు కూడా అవసరం. ఎంత చక్కగా జాడించి 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 తీసి ఆరేశాడు. తనలో ఉన్న మలినమంతా తొలగించి దేవుడు ఏం చేశాడంట చివరికి చూడండి, యోబు 42వ అధ్యాయము. క్షమించండి, యోబు 23వ అధ్యాయము. అందుకే అంటాడు, ఆఖరిగా జాడించి నలిపేసిన తర్వాత యోబు అంటాడు చూడండి, 23వ అధ్యాయము 13వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు. అందరు కలిసి చదువుకుందాం. చదువు వచ్చిన వారు, బైబిల్ ఉన్నవారు తెరవండి. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే ఏం చేస్తాడంట ప్రభు, తనకిష్టమైనది ఏదో. కొన్ని సందర్భాల్లో ఈ దినాల్లో పిల్లలు ఇంట్లో ఏ కూర చేసినా చెప్పండి, ఏ కూర చేసినా చెప్పండి గట్టిగా, తినరు. ఎప్పుడు ఆన్లైన్ బుకింగే, బయట తిండే ఎక్కువ ఇష్టపడుతున్నారు. దాని ద్వారా రోగాలు. మమ్మీ ఏం చేసావు మమ్మీ కూర ఈవేళ అంటాడు. అంటే ఏదో లేరా, నాకు ఇష్టమైన కూర చేశాను. నాకు ఇష్టమైనది కూర కాదా, నీకు ఇష్టమైన కూర అయితే నువ్వే. అందరు అట్లే ఉన్నట్లున్నారు. నీకు ఇష్టమైనది అయితే నువ్వే తిను, నాకు ఇష్టమైనది కాదు అది. అనేక సందర్భాల్లో మన జీవితంలో గుర్తుంచుకోండి, మనకిష్టమైన వాటినే కోరుకుంటాం. ప్రభు కూడా మన ఆత్మీయ జీవితంలో ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి తలవంచు. ఆయన మన జీవితంలో ఏది చేస్తున్నప్పటికీ ఏం చేస్తాడంట, ఆయన తనకిష్టమైనది ఏదో అదే. ఎంత చక్కటి ప్రభు అండి. ఆయన తన సర్వాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆయన మనల్ని విమోచించి కొన్నాడు కాబట్టి, ఆయన మనల్ని అమూల్యమైన వారుగా చేశాడు కాబట్టి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారని సెలవిచ్చారు కాబట్టి, తన బిడ్డలైన వారి ఎడల, తన విమోచించబడిన సంఘం ఎడల తాను చేసే కార్యం ఏంటిదంటే, గ్రహించు, ఆయనకి ఇష్టమైంది ఏదో అదే చేస్తాడు. ఆయనకి ఇష్టము కాంది ఒక్క డ్రాప్ కూడా మన జీవితంలో ఏది ఉండదు. అయితే మనం వాటిని గ్రహించాలా. అది అనేక సంవత్సరాలుగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? అనేక సంవత్సరాలుగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? అనేక సంవత్సరాలుగా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరాలని చూస్తున్నావా? గుడ్, వెరీ గుడ్, కనిపెట్టు. అయితే సమయం వస్తుంది. వాటన్నిటిని అనుమతించాడు. యోబును ఒక్కసారి చూడు, అనుమతించిన తర్వాత యోబు తాను గ్రహించాడు, తన జీవితంలో తాను నేర్చుకుంటూ వచ్చాడు. చూడండి, ఇంకో మాట చదువుదాం. యోబు 16వ అధ్యాయం. యోబు 16వ అధ్యాయం 12వ వచనం. యోబు 16:12. అందరు కలిసి 12. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మేడబట్టుకొని విదిలించి నన్ను. చూడండి ఎంత చక్కటి మాటలు యోబు తాను రాసే. మేడబట్టుకున్నాడంట. ప్రభు ఏం చేశాడంట, మేడబట్టుకొని విదిలించి నన్ను. అంతకంటే బాధలో ఉన్నావా ఈ రాత్రి? అంతకంటే శ్రమలో ఉన్నావా? కాదు కదా. యోబు కంటే ఎక్కువైన శ్రమ మనం పొందట్లేదు కదా. ఎందుకంత నిరుత్సాహమైన సందర్భం? ఎందుకంత కృంగుదల్లో ఉన్నావు? ఎందుకంత ప్రభువు మీద వ్యసనపడుచున్నావు? ఈ రాత్రికాల సమయంలో రెండవ సందర్భం ఏంటిదంటే, యోబు యొక్క జీవితం చూడు. ఎంత చక్కగా తాను వెలుచున్న ప్రతి పరిస్థితిలో తాను గ్రహించాడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తా. బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? కుటుంబ పరిస్థితులు ఏంది? కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, సంఘ పరిస్థితులు ఇలా ఉన్నాయి, వ్యక్తిగత పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆఫీసులో ఇలా ఉన్నాయి. ఏంటి, ఏది ఒక్కడి కూడా కొలిక్కి రావడం లేదని బాధలో ఉన్నావా?
ఒక్కసారి యోబు జీవితం చూడు, గ్రహించు. ఆయన తనకిష్టమై, దేవుని బిడ్డలారా, రెండవ సందర్భంలో ఆయనకిష్టమైన కార్యాలకు మన జీవితంలో తల వంచినప్పుడు శ్రేష్టమైన అనుభవం. ఆఖరిగా యోబు అంటాడు చూడండి, 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా. ఎంత చక్కటి ప్రభు ఈ రాత్రికాల సమయంలో అటువంటి ఆశీర్వాదము పొందుకోవాలని ఆశిస్తున్నావా? అయితే గ్రహించు, ప్రతి పరిస్థితి, కన్నీరు పరిస్థితి, దుఃఖమైన పరిస్థితి, జాడించే పరిస్థితి, చెత్త చెదారమంతా తొలగించే పరిస్థితి, నలిపివేసే పరిస్థితి, దేవుడు తీసుకుని వెళుతున్న ప్రతి పరిస్థితి గ్రహించిన ఈ జీవితంలో ఆయన తనకిష్టమైంది. ఎప్పుడైతే ఆ గ్రహింపు ఉంటుందో ఆఖరిగా మనం పొందుకునేది ఏంటంటే, మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న యోబు. మూడవ సందర్భం చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 16:25 అందరు కలిసి చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చాలు. ఇక్కడ మూడవ సందర్భంలో ఎవరు చెప్పండి, మనకు తెలిసిన మాటలే. ధనవంతుని గురించి చెప్పిన మాట ఏంటిదంటే, అక్కడ చెప్పబడిన మాట ఏంటిదంటే, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు. అనేక సందర్భాల్లో మనకి ఇష్టమైనట్లు జీవిస్తాం. మనకిష్టం ఎవరు చెప్పినా మనము అట్లా, అంతేనా? వినరా మీరు? అక్కలు చెప్పేస్తున్నారు, ఎవరు చెప్పినా మేము, మీరు కూడా కాదు చెప్పేస్తున్నారు. అనేక సందర్భాలు మనం ఎవరు చెప్పినా చివరికి దేవుని వాక్యం ఇలా ఉందయ్యా అని చెప్పినా కూడా వినం. ఈ ధనవంతుడు తన జీవితంలో తాను జీవించినంతకాలం తనకి ఇష్టమైనట్లు జీవించాడు. ఇష్టం, ఎవరి మాట లెక్క చేయలే. నా మాటకు తిరుగుందా, నాకెవరైనా చెప్తారా, వారి మాట నేను వినేదేంటి, అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం. అలా జీవించాడు తన జీవితంలో. చివరికి తాను పొందుకున్న గోల్ 2 ఉన్నాయి. ఏంటంట, ఇప్పుడు నీవు యాతన పడుచున్నావు. 25వ వచనం అంత కలిసి చదువుకుందాం. 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు. చూడండి, తర్వాత ఇంకొక మాట ఉంది, 28వ వచనం. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. చాలు. చూడండి, భూమి మీద మనకి ఇష్టమైనట్లు జీవించినట్లయితే దేవుని ఇష్టమంతా ప్రక్కన పెట్టి, బాగా గమనించండి, దేవుని ఇష్టమంతా ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే మనకు 2 దొరుకుతాయి ఆఖరిగా. ఏంటిది? మొదటిది యాతనకరమైన స్థలము, రెండవది వేదన పడాల్సి వస్తుంది. అయితే దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లయితే లాజరు ఎక్కడున్నాడు? లాజరు గురించి చెప్పమ. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది. అది గుర్తుంచుకో. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఛాయిస్ ఇస్తున్నాడు, ఆయనకిష్టులుగా జీవించుట. ఎవరికి ఇష్టడుగా జీవిస్తున్నావో ఈ రాత్రి నాకు తెలీదు. అమ్మాయి ఇష్టం ప్రకారం జీవిస్తున్నావా, అబ్బాయి ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా, లోకం ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా, నీ కోరిక ప్రకారం జీవిస్తున్నావా, నీ ఇచ్చ ప్రకారం జీవిస్తున్నావా, ఎక్కడంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి కావాలంటే అది చేస్తున్నావు, ఏది కోరిక వచ్చిందో దాని ప్రకారం ప్రయాసపడుతున్నావు. అయితే చివరికి గుర్తుంచుకో, 2 ఉన్నాయి, వేదన, యాతన. అయితే ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ,
ఎవరు చెప్పండి? ఇంకో వ్యక్తి ఎవరు? పాపం లాజరుకు ఆహారం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, పడి ఉన్నాడు బయట. లాజరు ఎవరి దయ పొందుకోలేకపోయాడు, అయితే ఒక్కరి దయ పొందుకున్నాడు, దేవుని దయ పొందుకున్నాడు. గుర్తుంచుకో, భూమి మీద ఏమి లేకున్నా పర్వాలే, పాతిక స్థలం లేకపోయినా పర్వాలే, బంగారు లేకపోయినా సరే. ఉదయం చూచాం కదా, అమూల్యమైన విశ్వాసం, బంగారు కంటే శ్రేష్టమైన విశ్వాసం. అది గ్రహించకనే లోకంలో బంగారు కొరకు ప్రయాసపడుతుంటాం. ఇప్పుడు తులం సుమారుగా అయిపోయింది. ఇక్కడ చెప్పాలి కానీ ఇక్కడ చెప్పేస్తున్నాడు. అన్న రీసెంట్గా కొన్నాడేమో, అన్న చెప్పేస్తున్నాడు 1,00,000 వచ్చిందంట తులము. మీరు చెప్పాలి కానీ అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొన్నాడేమో, లేకపోతే షాప్లో పని చేస్తున్నాడు, మనకు తెలియదు. కానీ గోల్డ్ షాప్ ఉందో ఏమో మనకు తెలియదు. వాటి కొరకు ప్రయాసపడతాం. అయితే వాటికంటే చెప్పండి అమూల్యమైంది విశ్వాసం. ఉదయకాలం వాక్యం విన్నాము కదా, గుర్తుంచుకోండి. 3వ సందర్భం, నేను ఎవరికి ఇష్టడుగా జీవిస్తున్నానో, నా ఇష్టమైన జీవితం జీవించినట్లయితే చివరికి ఏం పొందుకుంటాం? 2 ఉన్నాయి, చెప్పండి గట్టిగా. మొదటిది గట్టిగా వేదననా? అక్కడ పోయి ఫస్ట్ది ఏంటి? యాతన, యాతన పడతావు. రెండవది వేదనకరమైన స్థలము. జాగ్రత్త దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవునికి ఇష్టలుగా ఉండాలా. దేహం అందున్నను దేహము విడిచినను ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటిదంటే, ఆయన మన కొరకు తన సర్వాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే, బిడ్డా నాకు ఇష్టడుగా జీవించు. ఇష్టడుగా జీవించకపోతే నీకు 2 ఉన్నాయి, ఆ 2 స్థలాలు కోరుకుంటా. అయితే లాజరు ఇష్టడుగా జీవించాడు, 2 స్థలాలు పొందుకున్నాడు. తన గురించి చెప్పబడి, ఒకటి అబ్రహాము రొమ్మున, లేదా ఆ మాట ఉంది. రెండవది అతడు నెమ్మది. అది దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఎవరికి ఇష్టడుగా ఉంటున్నాం? అనేక సందర్భాల్లో మన ఇష్టానుసారంగా వస్తాం దేవుని మందిరానికి, స్థానిక సంఘంలో మనం ఇష్టం వచ్చినట్లు. చెప్పండి, మన ఇష్టం వచ్చినట్లు దేవుని మందిరంలో మనం ఇష్టం వచ్చిన అల్లరి చేస్తాం. పిల్లలు కదా, అల్లరి చేస్తాం. చెప్పినా కూడా విను, అల్లరి చేయకూడదు. కనుక 3వ సందర్భంలో ఆయనకి ఇష్టడుగా జీవించు, ఏమి లేకున్నా పర్వాలే. లాజరును ఒక్కసారి చూడు, ఆహారం లేదు, బట్టలు లేదు, బాధపడుతున్నాడు. ఎటువంటి బాధ అంటే, తన జీవితంలో భయంకరమైన బాధతో తాను బాధపడుచు కురుపులతో నిండిన వాడై వాకిట పడి ఉండెను. దరిద్రుడు, ఏమి లేనివాడు పడి ఉన్నాడు. చివరికి కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయంట? కుక్కలు వచ్చి నాకుతుంటే కూడా కుక్కలు తోలివేయడానికి కూడా తనకు శక్తి లేకపోయింది. ఎంత దిగజారిన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తనకిచ్చిన విశ్వాసమును కాపాడుకున్నాడు. అది అనేక సందర్భాలు వారిని వీరిని చూచి విశ్వాసులైన మనము వాత పెట్టుకుంటున్నాం. వారు చూడు ఎట్లున్నారో, మనం చూడు ఎట్లున్నాం. అసలు నువ్వేమైనా తెచ్చావా నా కొరకు? ఏమైనా కొన్నావా నా కొరకు అంట. అప్పులు చేయొద్దు. దేవుడిచ్చిన వాటితో తృప్తి చెంది ఉండడం నేర్చుకోనండి. అది అనేకసార్లు వాళ్ళని చూచి వీళ్ళని చూచి మనం ఏం చేస్తామంటే వాత వేసుకుంటాం కదమ్మా, వాత వేస్తాం. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు అయిపోతాయి. చివరికి ఏం చేస్తాం? వాటిని కట్టుకోలేం. దేవుడు ఇచ్చింది ఎంతనో, మన స్తోమత ఎంతనో. లాజరును చూడండి, తన స్తోమత ఎంతనో, తన పరిస్థితి ఎంతో అంతే ఉన్నాడు. ఎంత చక్కగా జీవించాడు లాజరు. తినుటకు ఆహారం లేదు, వర్షాన్ని తడిచాడు, ఎండకు ఎండుతూ వచ్చాడు, సరైన స్థలం లేదు, సరైన వారు పలకరించేవారు లేరు, సరైన ఆదరణ లేదు, ఎవరు తనకు ప్రైజ్లాడు చెప్పేవారు లేరు, ఎవరు తనను పరామర్శించేవాళ్ళు లేరు. ఎవరు లేకుండా పర్వాలేదు. గుర్తుంచుకో, నన్నెవరు పరామర్శించట్లేదు, నాతెవరు మాట్లాడట్లేదు, నన్నెవరు చూడట్లేదు, నా వైపు కన్నులెత్తి చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఒక్కసారి చూడు, లాజరును చూడు. అయితే లాజరు
తన దృష్టి ఎంత. ఉదయకాలం మనం విన్నాం, ఎవరిని చూడాలంట మనము? యేసు వైపు చూడు. అది నేనెవ్వరు చూడకపోయినా పర్వాలే దేవుని బిడ్డ, నీ వైపు ఎవ్వరు కన్నులెత్తి చూడకపోయినా పర్వాలే. మనము చూడవలసిన వ్యక్తి ఎవరంటే విశ్వాసకర్త. అదే చక్కగా విన్నాం ఉదయకాలం. ఆయన వైపు చూడు. లాజరు చూచాడు, ఆయన వైపు చూచాడు. ఏమి లేకుండా పర్వాలే భూమి మీద, నా ప్రభు యొక్క దృష్టి నా మీద పడితే చాలు. తను కోరుకుంది అది. చివరికి తన జీవితం అంతా ప్రభుకి ఇష్టడుగా జీవించాడు. ప్రభువు చూచినప్పుడు భూమి మీద ఏమి లేకున్నా పర్వాలే, లాజరు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అబ్రహాము రొమ్మును పొందుకున్నాడు. చక్కగా ఎక్కడున్నాడు? నెమ్మది. చూడండి ఆ మాట మళ్ళీ చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందరు కలిసి చదువుకుని. లూకా 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు. తన కష్ట సమయాల్లో కూడా లాజరు ఎలా జీవించడంటే దేవునికి ఇష్టడుగా తను తాను కనపరుచుకున్న లాజరు. అయితే ధనవంతునికి దేవుడు సమృద్ధి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే తన ఇష్టానుసారంగా జీవించి సృష్టికర్త వైపు చూడలేదు, తనను పిలిచిన దేవుని వైపు చూడలేదు, సువార్త వైపు తన దృష్టి పెట్టలేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు. ఎంతమంది దేవుని వాక్యం చెప్పినప్పటికీ కూడా తాను చోటు ఇవ్వక తన ఇష్టానుసారంగా జీవించి చివరికి తన జీవితంలో బాధపడిన సందర్భం. ఈ రాత్రి దేవుని వాక్యానికి, దేవుని మాటకు విలువిచ్చి ఆయనకు ఇష్టడుగా జీవించడానికి నీ జీవితంలో తీర్మానించుకో. 4వ సందర్భం చూడండి. ఆయనకి ఇష్టలు ఎవరంట? చూడండి, కీర్తన 16. కీర్తన 16. కీర్తన 16 3వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. కీర్తన 16:3 అందరు కలిసి చదువుకుందాం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. 4వ సందర్భం. మొదటి సందర్భం ఎవరు? గురుగులు. చెప్పండి, గురుగులు గోధుమ. కనుక మనం ఎవరిగా ఉండాలి? గురువులు కన్నా చెప్పండి, ఎవరిలాగా ఉండాలో గట్టిగా. గోధుమలాగా ఉంటే మనము, గోధుమలు ఎవరు? ఆయనకి ఇష్టలుగా జీవించేవారు. గురువుల మధ్యలోనే ఉన్నావు. కొన్ని సందర్భాలు మన ప్రక్కనే గురువు ఉంటుంది, మనతోనే గురువు ఉంటుంది. లేక గురువుతో మనము, గోధుమతో గురువుగా మనం ఉన్నామేమో. జాగ్రత్త. ఇక్కడి నుంచి వెళ్ళక మునుపు నేను గురుగునా గోధుమనా? అది మొదటిది. 2వ సందర్భం. రెండవది ఎవరు? యోబు. తాను దేవునికి ఇష్టడుగా జీవించాడు. తన కష్ట సమయంలో కూడా దేవుడు నలిపేస్తూ వచ్చాడు, జాడించాడు. నెమ్మదిగా ఉంటిని, ఆయన నన్ను చెక్కలు ముక్కలుగా చేసి ఉన్నాడు. చెక్కలు ముక్కలు ఏం చేస్తారు? మటన్ కొట్టుకు వెళ్తాం, చికెన్ కొట్టుకు. చికెన్ అట్లే ఇస్తారా? ఏం అట్లే తెచ్చుకుంటావా? ఏం చేస్తారు వాళ్ళు? ముక్కలు కొట్టిస్తారు. కొన్ని సందర్భాలు మనము ఏదైనా చేయటానికి అంత పెద్ద మొక్కొద్దండి, కాస్త కొంచెము చిన్న ముక్క చేయండి. మా పిల్లలు చిన్న ముక్క కావాలంటున్నారు. ఈరోజు ఏదో చేస్తారంట వాళ్ళు. కాదు సార్, నిన్న పెద్ద ముక్కలు తీసుకెళ్ళలే, ఈరోజు చిన్న ముక్కలు అంటే ఏదో ఇవ్వయ్యా, వాళ్ళకు చిన్న ముక్కలు కావాలంట. ముక్కలు కొట్టాడు. ఎవరిని? యోబును. కొడుతుంటే కొన్ని సందర్భాలు ముక్కలు కొడుతుంటే ముక్క ఏం చేస్తుంది? ఎగిరి బయటపడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళ నోట్లో పడనని ఆ ముక్క ఏం చేశానంటే కొడుతుంటే ఎగిరి కింద పడుతుంది. అయితే వాడు ఊరుకుంటాడా?
చికెన్ కొట్టోడు ఏం చేస్తాడు? ఆ ముక్క తీసి కడిగి మళ్ళా మనకే వేస్తాడు. దేవుడు అనేక సందర్భాల్లో నిన్ను నన్ను చెక్కలుగా చేస్తాడు. బయటికి ఎగిరి పడాలని చూస్తావేమో, కాదు. నువ్వు ఎగిరి పడినట్లయితే దేవుని ఆశీర్వాదము ఉండదు. ఎంత చక్కటి ఆశీర్వాదం కొరకు తన జీవితంలో కనిపెట్టి ఆయన తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. ఓర్పుతో కనిపెట్టు. ఓర్పుతో ప్రభువుకు ఇష్టడుగా జీవించడం చాలా కష్టం సుమా. అయితే ప్రభు ఇస్తాడు. మూడవ సందర్భం చెప్పండి. మూడవ సందర్భం ఎవరు? లాజరు. బ్రదర్ సైడ్ ఏం శబ్దం రావట్లే. మీరు భోజనం చేయలేదా? అరిగిపోయింది. చెప్పండి బ్రదర్స్. లాజరు. అయితే కొంచెం చెల్లక మునుపు నేను లాజరునా ధనవంతుడు. లాజరు ఏం లేని వాడగా జీవించాడు. అంత దరిద్రత మనకి ఎవరికి లేదు ఇక్కడ. దేవుడు చక్కగా ఇచ్చాడు, మనకు మంచి బట్టలు వేసుకున్నాం. దేవుడు మంచిగా ఇల్లు ఇచ్చాడు, కిరాయిలు ఇచ్చాడు, ఏదో కాస్త ఉండడానికి ఒక గుడిసెలాంటిది ఇచ్చాడు, చక్కగా ఇచ్చాడు. దినదినము ఆహారము గడుస్తుంది, ప్రభు ఇస్తున్నాడు, దినదినము గడుస్తుంది. అయితే లాజరు వలె జీవించు. ప్రభు కోరేది అది. లాజరు వలె నీ జీవితంలో జీవించు, ఆయనకి ఇష్టడుగా జీవించు. అయితే లాజరు జీవించాడు. నీవైతే నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, ఎవరిని లెక్క చేయకుండా జీవించావు. పేదవారి మీద దృష్టి పెడుతున్నావా? దేవుడు మనకిచ్చాడని చెప్పి ఇష్టానుసారమైన జీవితం వద్దు. ప్రభు బిడ్డలైన వారి అక్కర తీర్చే విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అదొద్దులేండి. లాజరు ధనవంతుడు చక్కగా జీవించారు, ఇద్దరు వెళ్ళిపోయారు. అయితే ఒకరేమో క్షేమంగా నెమ్మదిగా రొమ్మును ఆనుకొని భద్రంగా ఉన్నారు, ఒకరేమో యాతన పడుతున్నాడు. ఇంకో సందర్భం అంటున్నాడు, నా సహోదరులు ఉన్నారు, వారి ఇక్కడికి రాకుండా, వేదనకరమైన స్థలంలోనికి రాకుండా, దేవుడు నీకు ఇచ్చిన తరుణంలోనే, దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే నీ జీవితంలో ప్రభుకు అర్పించి ఆయనకి ఇష్టడుగా జీవించు. ప్రభు కోరేది అది. నాలుగో సందర్భంలో, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. ప్రభు కొరకు భక్తిగా జీవిస్తున్నావా? భక్తులు ఎవరండి? అనేక సందర్భాలు బోధ చేసే వాళ్ళ మేమా, లేక తెల్లని వస్త్రాలు వేసుకున్నవారా, సంచేసుకొని తిరిగే వాళ్ళ? ఎవరు భూమి మీద భక్తులంటే? చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. చూడండి, ఒక మాట మనం చూస్తాం. 52వ కీర్తన 52వ కీర్తన 9వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. 52వ కీర్తన 9వ వచనం. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి. కనుక దేవుని యొక్క నామము వారి జీవితంలో ఉత్తమమైందిగా వారు గ్రహించిన వారు. ఒకటే మనం ధ్యానిద్దాం, ఆయన నామము. అది ఎంత చక్కటి! ఆయన నామములో ఉన్న శక్తి యొక్క ప్రభావం వారి జీవితంలో వారు పొందుకున్నారు. భక్తుడిగా జీవించు. ఎటువంటి భక్తుడిగా జీవించంటే ఆయన నామము, అది నామంలో ఉన్న రక్షణ పొందుకున్నావు, నామంలో ఉన్న విశ్వాసంలో కొనసాగు. ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విజయం ఉంది, ఆయన నామంలో సర్వమైన ఆశీర్వాదాలు నీ కొరకు పొందుకొని పెట్టాడు ప్రభు. వాటిని పొందుకో. ప్రభు యొక్క నామము, ఆయన నామంలో ఉన్న శక్తి యొక్క ప్రభావాన్ని నీ జీవితంలో రుచి చూచిన అనుభవంలోనికి రా. అందుకే అంటాడు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. అది ఎంత రుచి చూస్తున్నాం. ఉత్తమమైన ఆయన నామమును రుచి చూచి ఆయన నా జీవితంలో ఉత్తమమైన వాడని చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగే అనుభవంలో ఉన్నావా? ఈ రాత్రి ప్రభు కోరేది అదే. భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, అన్ని పరిస్థితుల్లో ప్రభు యొక్క నామము రుచి చూచి ఆయన ఉత్తమమైన వాడు. చెప్పగలవా? చెప్పగలిగినోడే భక్తుడు. కనుక ఈ రాత్రి ఈ 4 సందర్భాలు మన జీవితంలో వచ్చాడు. భక్తిగా జీవించు. ఎటువంటి భక్తి? పైకి భక్తిగా కాదు,
అనేక సందర్భాలు పైకి భక్తిగా కలిగి దాని శక్తిని ఆశ్రయించినవా, పొందుకొనివా, రుచి చూడని వారంగా పైకి ఎంత చక్కగా భక్తిగా కనిపిస్తాం. పైకి మేము ఎన్నో సందర్భాలు బోధలు చేయొచ్చు, అయితే ఆయన నామములో ఉన్న రుచి కొన్ని సందర్భాలు ఒక్కొక్క సందర్భాల్లో కూర ఒక విధమైన రుచి వస్తుంది. ఏమ్మా నిన్న బాగా చేసేవే, ఈరోజు అదే కూర చేయమంటే చెడగొట్టేసావే అని అంట. అప్పుడు ఏమంటుంది, కాదండి పాపను కొంచెం చూడమని చెప్పాను, అయితే పాప ఏం చేసింది, పోయి కాస్త తీసి ఉప్పు వేసి, తల్లి వేసే ఉప్పు బిడ్డ కూడా చివరికి ఏమవుతుంది. అనేక సందర్భాలు మన ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకొని వారి మీద వీరి మీద ఆధారపడద్దు. నీ ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా ప్రభువును రుచి చూచిన అనుభవంలో ఆత్మీయతను కట్టుకో. ప్రభు కోరేది అది. మన అనేక సందర్భాలు ప్రభును రుచి చూచే విషయంలో వారి మీద వీరి మీద, వారిని బట్టి నేను రాలేకపోతున్నానండి, వారిని బట్టి నేను ఆటంకపరచబడుతున్నానండి అంటాం. కాదు, వారు కాదు మన కొరకు ప్రాణం పెట్టింది, వారు కాదు మనల్ని ప్రేమించింది, వారు కాదు రక్తపు బొట్టు ఆఖరి వరకు కార్చింది, ప్రభువు కార్చాడు. ఆయనను చూడు. ఆయన యొక్క రుచి ఏంటిదో, ఆయనలో ఉన్న ప్రభావం ఏంటిదో, ఆయనలో ఉన్న అందం ఏంటిదో, ఆయనలో ఉన్న మహిమ ఏంటిదో ఒక్కసారి చూడు ఈ రాత్రి. అందుకే భక్తుడు అంటారు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఈ రాత్రి ఇక నుండి వెళ్ళక మునుపు ఎవరి రుచి కావాలని ప్రయాసపడుతున్నావో, అందుకే అన్నాడు, భక్తులు భూమి మీదనున్న వారే నాకు కేవలము ఇష్టలు. ఎవరయ్యా ఇష్టలంటే అది ఆయనను దినదినము ఆయన నామాన్ని రుచి చూస్తూ యెహోవా ఉత్తముడని చెప్పేవాడు. ప్రార్థన చేసుకో. మోకరించగలిగినోడు మోకరించండి, మోకరించలేకపోతే అలాగే కూర్చో. ఇక్కడ నుండి వెళ్ళక మునుపు ఒక తీర్మానంతో మనం వెళ్దాం. మరలా రేపు వస్తామో లేదో, మన జీవితం ఎంతవరకు కొనసాగునో మనకు తెలియదు. ఆయనకు ఇష్టడుగా జీవించు. ప్రభు కోరేది అదే కదా. ఏది కోరలే, నీ ధనాన్ని కోరలే, నీ బలాన్ని కోరలే, నీ శక్తిని కోరలే, నీ దగ్గర నుంచి ఏది కోరలే. ఆయన మనలో నుండి కోరేది ఏంటిదంటే ఆయనకిష్టడుగా జీవించడానికి ప్రయత్నం చేయి, త్యాగం చేయి, వదులుకో. నలుగురిని గురించి చూచావు, దేవునికి ఇష్టలుగా జీవించారు. ఈ రాత్రి గురుగువా గోధుమవా ఒక్కసారి ఆలోచించి. శత్రువుకు చోటిస్తున్నావంటే, శత్రువు యొక్క కార్యాలకు నీ జీవితంలో స్థలం ఉందంటే, శత్రువు మీద నీకు దృష్టి ఉందంటే గురుగువే. వద్దు సుమా, నువ్వు గురుగుగా ఉన్నావంటే కాల్చివేయబడతావు. గోధుమగా ఉన్నావంటే గొప్ప ధన్యత, ఆయనతో నిత్యం ఉంటాం, ఆయన కొట్టులో ఆనందించే గొప్ప భాగ్యం. యోబు, కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా? ప్రభు జాడిస్తున్నాడా, ప్రభు నలిపేస్తున్నాడా, ప్రభు చెక్క ముక్కలుగా చేస్తున్నాడా? ఓకే లార్డ్, దేవా నన్ను చెక్క ముక్కలుగా చేస్తున్నావు, నీకు ఇష్టమైంది. అయితే చివరికి నేను పొందే ధన్యత ఏంటిదంటే ఆయన ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం. ఓపిక పట్టు, ఓపిక గుండు. యోబు కంటే ఎక్కువైన శ్రమ కాదు కదా నువ్వు వెళ్ళేది, యోబు కంటే ఎక్కువైన బాధ కాదు కదా నువ్వు వెళ్ళేది. ఒక్కసారి యోబుని చూడు. మూడవ సందర్భం, ప్రభువుకి ఇష్టమైన వాడుగా జీవిస్తున్నావా, నీకు ఇష్టమైన వాడుగా జీవిస్తున్నావా? ఏదో నాకు తెలీదు. మన ఆంతర్యానికి మన జీవితం ఏంటిదో మన మెరుక. ప్రభుకిష్టుడిగా జీవించు. ఏమి లేని వాడుగా జీవించాడు భూమి మీద,
తనకున్న నిరీక్షణ ఒక్కటే, నా ప్రభు వస్తాడు, లేక నేను చనిపోయినప్పుడు నా ప్రభుతో నేనుంటా. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. ఈయనైతే యాతన పడుతున్నాడు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. నాలుగవది, ఆయన నామములో ఉన్న రుచి దినదినము 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 నూతనమైన విధానంలో రుచి చూచి ఆయన ఉత్తముడని తెలియపరచు. తండ్రి, మీ వాక్యమును బట్టి మీకు వందనములు. రేపటి ప్రభుదినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని